అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు యొక్క ప్రెస్ మీట్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం విపులంగా చెప్తాను. సమాజంలో పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ వృత్తి సమాజంలో మంచి జరిగితే మంచిగా, చెడ్డ జరిగితే చెడ్డని చెడ్డగా, ఒక ప్రజాప్రతినిధిగా నేను కానీ ఒక ప్రజాప్రతినిధిగా మంచి చేసినా చెడు చేసినా సమాజానికి తెలియపరచవలసిన ప్రజాప్రతినిధులు మీరు అందరూ కూడా. మేము పిర్రి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ఇద్దరం కూడా ఒక వెనుకబడిన తరగతుల కులానికి సంబంధించి ఒక సామాజిక వర్గ ప్రజాప్రతినిధిగా గ్రామస్థాయి సర్పంచ్ కాడి నుంచి మేడం మేము జడ్పీటీసీగా, ఒకసారి సంపద నియోజకవర్గ శాసనసభ్యురాలుగా, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒకసారి నేను, 2 సార్లు ఆవిడ ప్రజాప్రతినిధిగా ఎన్నికవటం, అందులో 2 సార్లు ఎన్నికవటం మీకు అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఇదే 1983-84 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ బీసీలకు ఇవ్వటం, కేటాయించటం జరిగింది. ఆ బీసీలకు కేటాయించిన సీటు ఇటీవల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు కొన్ని పొత్తులు ఏర్పరచుకోవటం, ఆ పొత్తుల్లో భాగంగా ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒక జనసేన పార్టీకి వెళ్తుందని మాకు ఆది నుంచి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారంగా ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రతినిధి ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చినా ఒకటే, అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన క్యాండిడేట్కు లేదా మద్దతు ఇచ్చిన పార్టీకి ఇచ్చి నెగ్గించాలనే సెక్షన్లోనే అందరం కూడా ఉన్నాం. ఇంకా టికెట్ కూడా ఆ పార్టీకి ఇస్తారు, ఈ పార్టీకి ఇస్తారు, ఆ పార్టీ అది ఇంకొకరికి ఇస్తారన్నది కూడా క్లారిటీ లేదు. లేకపోయేటప్పటికీ నిన్న మా బీసీ సంఘ కుల సభ్యులు చాలామంది, అంటే ఇటీవల మేము తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక కమిటీలని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సాధికారిక కమిటీ రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో, నియోజకవర్గం లెవెల్లో కమిటీ వేసి డీహో బీసీ కార్యక్రమాలు చేసి పార్టీ పట్ల బీసీలను ఆకర్షితులుగా చేయాలనే ఉద్దేశంతో ఒక మూమెంట్ తీసుకురావడం జరిగింది పార్టీ. అందులో భాగంగా ఇక్కడున్న కుల సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 7-8 కుల సభ్యులు అందరూ కూడా నా దగ్గరికి రావటం, పార్టీ టికెట్ ఎవరికి అనౌన్స్ చేసినా చేయకపోయినా, ఇంకా అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోయినా ఇతర పార్టీ వాళ్ళు కార్యాలయాలు ఓపెన్ చేసుకుంటున్నారు, ఇతర పార్టీ వాళ్ళు మాకు టికెట్ వచ్చిందని ఊరూరు తిరుగుతున్నారు. మనం చూస్తే ఇంట్లో ఉన్నాం, మనం కూడా కార్యక్రమం చేపడదాం, రేపు ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, మీరందరూ కూడా మాకు సహకరించండి అని చెప్పి ఒకరినొకరు అనుకుని నా దగ్గరికి రావటం జరిగింది. మరి అలాంటప్పుడు నా సహచర సభ్యులు నాకు చేదోడు వాదోడుగా ఉండి 24 గంటలు ఏ అవసరం వచ్చినా, ఏ మంచి చెడ్లు వచ్చినా, ఏ మీటింగ్ వచ్చినా కార్యరూపం దాల్చే విధంగా బుద్ధస్కంధాలను చేసుకున్న లీడర్స్ అందరూ కూడా వచ్చి మేము రేపు బీసీ కుల సంఘాలందరం కూడా రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నప్పుడు దాన్ని నిరాకరించకూడదని చెప్పి నేను ఆల్రెడీ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. తదుపరి ఓసీస్లో కాపులు, అలాగే వైశ్యాసు, బ్రాహ్మణ్స్,
వాళ్ళు కూడా వచ్చి అందరం పెట్టుకుంటాం, బీసీ అన్నమాట పెట్టి మన క్యాడర్ అందరం కూడా మేము పెట్టుకుంటాం అని చెప్పటం జరిగింది. అందులో భాగంగా నేను ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు కూడా పార్టీ పుట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఈ టైం ఇప్పుడు మాకు కూడా ఇన్ని సంవత్సరాలు బీసీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు బీసీ సంఘ సభ్యులందరూ కూడా వాళ్ళకి బీసీ నాయకత్వం వహించే వాళ్ళకి ఇవ్వండి అని అడగటం ధర్మం. అది అడిగారు. అడిగినప్పుడు రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వం ఉన్నవాళ్ళు నేను అక్కడ కూర్చోవటం, దాని మీద కొన్ని రకాల వ్యతిరేకమైన మాటలు రావటం కూడా జరిగింది. నేను కూడా లోపల అక్కడే ఉన్నాను. అయితే ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నేను పార్టిసిపేట్ అవ్వలేదు. తదుపరి నేను కూడా వీడియోలో క్లిప్పింగ్ చూసిన తర్వాత అర్థమైంది ఇది కాంట్రవర్సీ గెలిలా ఉంది అని ఒక ఆలోచన కూడా నాకు రావటం, వెంటనే మన వాడికి ఎవరికో కూడా వాయిస్ నేను ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు అడిగింది కూడా సందర్భోచితంగా అడగటం జరిగింది. మాకు ఇవ్వండి. నేను వీళ్ళ చేసింది తప్పు ఏంటంటే, నేను ముందే చెప్పాను, పొలాల పేరు కానీ క్యాండిడేట్ పేరు కానీ ఎత్తద్దు. క్యాండిడేట్ అన్నది మంచి చెడ్డలు చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి అని అడగటం ధర్మం కదా, పేరు సూచించొద్దన్న వాళ్ళు వ్యతిరేకంలో అనంతలక్ష్మి గారికి ఇవ్వాలి, అనంతలక్ష్మి గారికి ఇవ్వాలని చెప్పి అంటాం. ఇది కూడా చూడటం జరిగింది. అది నా ఉద్దేశంలో మనం వాక్యాధిష్టాన్ని ఆ విధమైన ఒత్తిడి తీసుకురావడం తప్పేమో నేను అనుకుంటున్నాను. అయినా వాళ్ళ ఆతృత ఇంచుమించు 20-25 సంవత్సరాల మధ్య మాతృతున్న వ్యత్యాసంకి వారు అడగటం మరి అది నైతిక ధర్మం అయితే అవ్వచ్చు. కానీ ఇందులో భాగంగా మరి ఇంత జరుగుతున్నప్పుడు మీలో ఒక ప్రతినిధి నన్ను ఒక ప్రశ్నించడం జరిగింది. ఇన్ని ఎందుకండి మీకు, మీరు తెలుగు జనసేన పార్టీకి ఇస్తే చేస్తారా చేయరా అని అడగటం జరిగింది. మరి అడగటం జరిగినప్పుడు వీడేడుగా ఉన్న వీళ్ళందరూ కూడా మేము అనంతలక్ష్మి గారికి ఇస్తేనే చేస్తాం, లేకపోతే మేము చెయ్యం. అది కాదండి మేము అడిగేది, జనసేనకి ఇస్తే చేస్తారా చెయ్యరా అని మళ్ళీ రెట్టించటం, ఆ రెట్టింపుకి వెళ్ళడంలో దీన్ని వక్రీకరించడం కూడా జరిగింది. దాని మీద నేను కూడా, ఎందుకంటే పార్టీ కమిట్మెంట్ ఉన్న నాయకులు మేము ఆయాలా చెప్పాను, ఇవాళ చెప్పాను, మీకు అనేక రకాల సందర్భాల్లో చెప్పాను, తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదు. ఒకవేళ అటువంటి సందర్భాలు మాకేమన్నా ఎదురైతే, కాన్ఫర్ట్ పొజిషన్లో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు నా కుటుంబానికి నేను తెలుగుదేశం పార్టీకి చేయలేని పరిస్థితులు ఇస్తే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి మీకు అందరికీ కనపడకుండా బయటకు వెళ్తాను తప్ప మళ్ళీ చర్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండాతో వెళ్తానని చెప్పిన మేము ఈ విధంగా సహచరుల్ని రెచ్చగొట్టి ఆ విధమైన సమాధానం చెప్పి దానికి క్లిప్పింగ్స్ పార్టీ ఆఫీసుకు పంపడం నేను మనస్తాపం చెందడం జరిగింది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మీరు అందరూ కూడా సమాజంలో మంచిని మంచిగా, చెడుని చెడుగా, చెడు చేసిన దాన్ని రెటిఫై చేసుకుని మంచి మార్గం నడిపించే సూచనలు ఇచ్చే పత్రికా విలేకరులు, మీడియేటర్లు, ఇంకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఒక సామాజిక వర్గం చెందిన పార్టీకి మీరు వత్తాస్తు పెడిచి ఆ సామాజిక వర్గాన్ని మీరు చేస్తారా చేయరా అని అడిగినప్పుడు మీకంతా ఇన్ఫ్లుయెన్స్ మీరు ఆ సమాజం మీద పెట్టినప్పుడు నా కొలవాడు, నా పక్కన ఉన్న నాకు 20 సంవత్సరాలు ఉన్నవాడు ఆడికి కొన్ని ఆతృతలు ఉంటాయి, ఆడికి కొన్ని అంబిషన్స్ ఉంటాయి. దానికి నేను ఎందుకు నేను ఆ సమస్య వచ్చిందో కూడా ఆ ప్రజాప్రతినిధికి చెప్పగలిగాను. మళ్ళీ సమాధానం చెప్పాలి నాకైనా. నేను తప్పు చేయం, నేను తప్పు చేస్తుంటే నాకు రకరకాల అబ్లిగేషన్స్ ఉన్నాయి, నాకు ప్రజలు ఉన్నారు. నేను ఎక్కడికి ఏ రాజకీయ నాయకుడికి ఎవరి దగ్గరికి వెళ్ళి లాబింగ్ మెయింటైన్ చేయటం, నాకివ్వండి 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 అని చెప్పి నేను ఇప్పటికి వచ్చి చెప్పుకోలేదు. మీకు అనేక సార్లు చెప్పాను. నేను ఆనాడు 4 సంవత్సరాలు జడ్పీటీసీగా 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇవ్వండి, నేను పెద్ద నేను బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఒక నాయకుడిని, నేను అన్ని విధాలుగా ముందుకెళ్తాను, నేను చేస్తాను, ఎప్పుడు అడగలేదు. నా పనోడితనం గుర్తుకుని ఆయన ఇచ్చాడు నాకు.
కాలం ధర్మం కలిసి రాక 4 టర్ములు 25 సంవత్సరాలు నేను ప్రజాప్రతినిధిగా నేను మహారాజులాగా నేను భార్య మా పదవి చేస్తున్నా, నేను మహారాజులాగా ఈ సమాజాన్ని వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పార్టీకి అన్యాయం చేయవలసిన పని లేదు. ఒక సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థకు ఒక న్యాయం చేయవలసిన ఆ మీడియా మరి ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేసి మమ్మల్ని చేస్తారని రెచ్చగొట్టి మా వాళ్ళ దగ్గర ఆ విధమైన సమాధానం వచ్చినందుకు మరి ఈ మాట మీ దగ్గర చెప్తున్నాను, క్షమించమని కూడా అడుగుతా ఉన్నా. అది తప్పు. వ్యతిరేకంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదోటి చెప్తారు, దాన్ని క్లిప్పింగ్లో పెట్టి దాన్ని ఫోకస్ చేసి ఒక ఎలక్ట్రానిక్ మీడియా క్లిప్పింగ్లు చూపించి ఒక ఎలక్ట్రానిక్ మీడియా పార్టీ ఆఫీసుకి పంపి ఏమొచ్చిందండి మాకు వచ్చే నష్టం ఏంటి? ఎవరికి కూడా తెలియదేమో. నేను చెప్తా ఉన్నా, నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మీరెందుకు కంగారు పడిపోతారా? మీరు మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము చేస్తామా చేయమా, మా నీతి నిజాయితీ నిరూపించుకుంటామా లేదా అన్నది ఛాన్స్ ఇవ్వాలి తప్ప ఆ సామాజిక వర్గం చేస్తాడో లేదో నన్ను ప్రశ్నించి అక్కడ మమ్మల్ని ఏమో ఈదులో పెట్టి మమ్మల్ని ఏమో నాశనం చేసేసి మమ్మల్ని రెచ్చగొట్టి మా కుర్రోళ్ళందరినీ కూడా వచ్చిన మాటలు మాట్లాడితే స్నేహభావం ఉండాలండి. 2 పార్టీలు పొత్తున్నప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫరేషన్ జరగాలంటే వాళ్ళు మేము అందరం కలిపి ఉండాలి. నేను దానికి మనస్తాపం చెంది దీనికి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను కూడా వీళ్ళకి ఎవరికి కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా కూడా. ఆ సామాజిక వర్గం మా దగ్గర కూడా ఉన్నారు, మాకు కూడా తెలుగుదేశం పార్టీలో కళ్ళంటే నీళ్లు పెట్టుకున్న సందర్భాలు వాళ్ళే 9 మనుషులు చెప్తాను, నీకు కావాల్సిన పేర్లు కూడా. అంత నెసెసిటీ ఎందుకు వచ్చింది వాళ్ళకి? నీకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎందుకు లేదు? నువ్వు ఒక మీడియేటర్గా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ప్రజాప్రతినిధిగా నీకున్న ఇంట్రెస్ట్ నా దగ్గర ఉన్న కాపులకు ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి అక్కడ ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏర్పడింది. రేపులు కానీ, వరసనాపిల్లు కానీ, కడప పేపకాయలపాలెం కానీ నా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా మీ కులమే కదా. మమ్మల్ని ఎప్పుడు కూడా తప్పుడు అంచనా వేసి తప్పుడు విధంగా చేసి మమ్మల్ని ఇంట్లోంచి బయట పెట్టాలనే ఉద్దేశం ఉంటే అది వేరే. నేను రాజకీయంగా దూరంగా ఉంటాను, నాకేం అభ్యంతరం. నాకు ఎంతో కొంత నా కుటుంబం నాకు ఏదో పరపతి మీ దగ్గర అందరి దగ్గర పరపతి సంపాదించుకున్నాం. బయట సమాజంలో ఇల్లు అనంతలక్ష్మి గారు అయితే ఇక్కడ నెగ్గుతారని ఒక మాట వచ్చింది చాలు రాజకీయ జీవితంకి. అందుకని అక్కర్లేదు మాకు. సీట్ ఇవ్వనండి ఓడిపోతాం, నెగ్గుతాం, లాడికి ఇచ్చాడు వీడికి ఇచ్చాడు మాకు అవసరంలా. ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఒక సెటిబిలిటీ కులస్తులుగా 4 టర్ముల టికెట్ తెలుగుదేశం పార్టీలో ఎవరిని అడగకుండా తెచ్చుకున్న ఘనత ఒక పిల్లనంతలక్ష్మి మొగుడికే దక్కింది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఎనీ పర్సన్ టు ఈ కాకినాడ రూరల్ కాకినాడ టౌన్? ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారు? మేము ఏం చేసామని? మేమేమైనా తప్పు చేసామా మీ సమాజంలో? ఇప్పుడున్న నాయకులకి మాకు మీరు బేరే చేసుకోండి. మేమేమైనా తప్పు చేస్తే రాత్రి నేను అడిగాను ఒక ఆసామిని, ఏమండి నువ్వు అది సంపాదించుకున్నావు ఇది సంపాదించుకున్నావు 4 ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మేమేమన్నా సమాజంలో ఎవరన్నా ఏమన్నామా? ఒక నాయకుడిని ఏమన్నా అన్నామా? నా కుటుంబంలో వచ్చిన ఒక గొడవకి ఒక ప్రజాప్రతినిధులు 2-3 ఏకమయ్యి అక్కడ అధిష్టానం దగ్గర నాకు తప్పుడు సమాచారం చెప్పి నాకు టికెట్ ఆఫ్ చేయించారని నా ప్రాణం తీశారు కదా. దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాకు బీసీలకు ఇవ్వాలని చెప్తే దాన్ని వక్రీకరించలేకపోతే మేము సమాజంలో ఎంతవరకు బతకాలో ఏం చేయాలని చెప్పండి. మాకు పిల్లలు ఈయంకులు బావలు బావమర్దులు అక్కలు చెల్లెళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇవాళ టికెట్ ఇవ్వడం లేదు మా తాతయ్య గారికి, టికెట్ ఇవ్వడం లేదు మా మామగారికి, టికెట్ ఇవ్వడం లేదు మా ఈయంకుడి గారికి అని చెప్పేటప్పుడు నేను ఏం తప్పు చేశాను వాళ్ళు కూడా నాకు చూస్తారు. ఈ సమాజంలో నాకు కూడా చింతను అయినా తప్పదో పార్టీ అధిష్టానం ఇచ్చిన పేరు మేరకు మీ కార్యక్రమం చేయాలి. ఎందుకు అనుకున్నారు? మేము ఎందుకు చేయమనుకున్నారు? మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు, ఆల్ రైట్. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని 5,000 మంది 2,000 మందితో అక్కడ ఉంటే అన్నం అది. ఇక్కడ వచ్చిన వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని మమ్మల్ని మీరు ఎలాగా మనం అందరం కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుందామండి, ఇలా చేద్దామండి అలా చేద్దామండి అంటే ఒక అందంగా ఉన్నాము అందరం ఎంత మేము. అది కూడా చెప్పలే. పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకుడి ఇల్లు ఎదిరి వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు.
అపీరెన్స్ ఏం రావాలానికి? తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఏకమై ఈ పార్టీ కార్యాలయం ఒప్పుకున్నారు, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకున్నారని అపీరెన్స్ తీసుకురావాలి మేము అక్కడ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది లేదు, రండి మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా ఓపెన్ చేస్తున్నారు ఏంటంటే ఏం చెప్పలేదు సమాధానం. ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఎదగండి, కష్టం ఉన్న వాళ్ళు అడగండి. నేను నాకు చెప్పారు ఆయన, నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పట్టు బొక్క పెట్టుకుని మా కార్యకర్తలు తీసుకుని మీ దగ్గరికి వస్తానని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. నాకన్నా ముందు మీకు తెలిస్తే నాకు టికెట్ వచ్చిందండి నాకు మద్దతు ఇవ్వండి మీరు రండి, అంతే తప్ప ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పాను. ఆయన వల్ల తప్పేమిదా? అందుచేత మేమనేది ఏంటంటే పార్టీ లాయల్టీ, పార్టీ అవసాన దశలో ఉంది. 151 సీట్లు ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకున్న తీరు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆ పెద్ద అధికారంలో నాయకుడు అంటా ఉన్నాడు, నేను ఒక్కడే పోటీ చేసిన మీరు అందరూ కలిపి సంయుక్తంగా నా మీదకి దాడికి వస్తున్నారని చెప్తా ఉన్నాడు నాయకుడు. ఆల్ రైట్, ఇప్పటి నుంచి కాదు, దేవుడి దగ్గర నుంచి ఉన్నది. మహిషాసుర మర్దుడిని చంపటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నామా? మేమేమన్నా సమాజంలో ఎవరన్నా ఏమన్నామా? ఒక నాయకుడిని ఏమన్నా అన్నామా? నా కుటుంబంలో వచ్చిన ఒక గొడవకి ఒక ప్రజాపతిలో 2-3 ఏకమయ్యి అక్కడ అధిష్టానం దగ్గర నాకు తప్పుడు సమాచారం చెప్పి నాకు టికెట్ ఆఫ్ చేయించారని నా ప్రాణం తీశారు కదా. దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాకు బీసీలకు ఇవ్వాలని చెప్తే దాన్ని వక్రీకరించి లేకపోతే మేము సమాజంలో ఎంతవరకు బతకాలో ఏం చేయాలని చెప్పండి. మాకు పెళ్ళం పిల్లలు, ఈయంకుడు, బావలు, బావమర్దులు, అక్కలు, చెల్లెళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. ఇవాళ టికెట్ ఇవ్వడం లేదు మా తాతయ్య గారికి, టికెట్ ఇవ్వడం లేదు మా మామగారికి, టికెట్ ఇవ్వడం లేదు మా ఈయంకుడి గారికి అని చెప్పేటప్పుడు నేను ఏం తప్పు చేశాను వాళ్ళు కూడా నాకు చూస్తారు. ఈ సమాజంలో నాకు కూడా చింతనం అయినా తప్పదో పార్టీ అధిష్టానం ఇచ్చిన పేరు మేరకు మీ కార్యక్రమం చేయాలి. ఎందుకు అనుకున్నారు? మేము ఎందుకు చేయమనుకున్నారు? మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆల్ రైట్, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని 5,000 మంది 2,000 మంది తోటి అక్కడ ఉంటే అందం. అది ఇక్కడ వచ్చిన వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని మమ్మల్ని పిలిస్తే ఎలాగా మనం అందరం కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుందామండి, ఇలా చేద్దామండి, అలా చేద్దామండి అంటే ఒక అందంగా ఉన్నాం అందరం వెళ్తామేమో. అది కూడా చెప్పదా. పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకుడి ఇల్లు, ఎదురు వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు. అపీరెన్స్ ఏం రావాలానికి? తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఏకమై ఈ పార్టీ కార్యాలయం ఒప్పుకున్నారు, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకున్నారని అపీరెన్స్ తీసుకురావాలి మేము అక్కడ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది లేదు, రండి మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా ఓపెన్ చేస్తున్నారు ఏంటంటే ఏం చెప్పలేదు సమాధానం. ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఎదగండి, కష్టం ఉన్న వాళ్ళు అడగండి. నేను నాకు చెప్పారు ఆయన, నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పట్టు బొక్క పెట్టుకుని మా కార్యకర్తలు తీసుకుని మీ దగ్గరికి వస్తానని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. నాకన్నా ముందు మీకు తెలిస్తే నాకు టికెట్ వచ్చిందండి నాకు మద్దతు ఇవ్వండి మీరు రండి, అంతే తప్ప ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పాను. ఆయన వల్ల తప్పేమిదా? అందుచేత మేమనేది ఏంటంటే పార్టీ లాయల్టీ, పార్టీ అవసాన దశలో ఉంది. 151 సీట్లు ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకున్న తీరు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆ పెద్ద అధికారంలో నాయకుడు అంటా ఉన్నాడు, నేను ఒక్కడే పోటీ చేసిన మీరు అందరూ కలిపి సంయుక్తంగా నా మీదకి దాడికి వస్తున్నారని చెప్తా ఉన్నాడు నాయకుడు. ఆల్ రైట్, ఇప్పటి నుంచి కాదు, దేవుడి దగ్గర నుంచి ఉన్నది. మహిషాసుర మర్దుడిని చంపటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు కలిపి కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి కనకదుర్గమ్మని ఏడుకొని అమ్మ మీ వెనకాల మేము ఉంటాం, మేము కలిపి మహిషాసురుడిని మర్దించాలని అడిగిన సందర్భాలు. ఇవాళ ఒక రాక్షసుని, ఒక సామూహిక శక్తిని నాశనం చేయాలంటే మా దగ్గర ఉన్న సామూహిక శక్తులని ఏకమై పోటీ ఫైట్ చేస్తాం, నెగ్గిస్తాం, మా వాడిని కూర్చోబెడతాం. అది పంతంగా
నానాజీ గారు అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, అనంతలక్ష్మి కావచ్చు, అనంతలక్ష్మి కాకపోవచ్చు. దర్ ఇస్ ఎ కమిట్మెంట్ టు ది పిల్ అనంతలక్ష్మి సత్యనారాయణ. దట్ ఈస్ ది ఓన్లీ టీడీపీ సత్య తెలుగుదేశం పార్టీ. అది కూడా బతుకున్నంతకాలం, ఊపిరినంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా మొయ్యాలన్నది సిద్ధాంతం. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్పాను. చెప్పిన వైఎస్ఆర్ పార్టీకి పోతాడు, అందులో జాయిన్ అయిపోతాడు. సాక్షి మీడియా వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు, సాక్షి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకంటే మీకు మేమేం తప్పు చేసామని అడుగుతున్నాను సమాజంలో మమ్మల్ని ఈ విధంగా నిందించడానికి. చెప్పండి, మీకు ఏమైనా నా వల్ల పొరపాటు ఉంటే. ఒకవేళ తప్పుడు విధంగా చెప్పారంటే ఊరందరికనే ఊరందరి ముందు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమన్నా చెప్తే నా కుటుంబంలో తప్పు చేశారేమో తప్ప, ఆ తప్పుకి నేను తలంచుకున్నానేమో తప్ప మీకు నేను రాజకీయంగా తప్పు చేయలేదు. రామానండి ఎవరన్నా వస్తే మీ ఆస్తులు మా దాంట్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ దేనికన్నా నేను రెడీ. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉపయోగించిపోతాను నేను. మీకు అందరికీ కూడా తెలుసు, బీసీ కులంలో చెట్టుపల్లికి కొంత పొగర ఎక్కువ మాకు. నేనే చెప్తున్నాను, మా నాయకులు ఒప్పుకోకపోయినా. ఎవరు చెప్తున్నారు? ఎవరా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్య పార్టీ పోసిన ప్రజాప్రతినిధులకు చోటు లేకుండా వాళ్ళు ఇస్తాడు. కొన్ని బాధలు ఉన్నాయి. నీకు రాత్రికి రాత్రి వచ్చి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాడికి ఆడికి టికెట్ ఇస్తే మీరు చేస్తారా? నీకెంత బాధ కలిగితే 40 సంవత్సరాలు మోసిన మా వాళ్ళకి ఎంత బాధ ఉంటుందని అడుగుతున్నాను నేను. నీ కులం నీకు ఇష్టం, కానీ నా కులం వాడు అడిగితే దాన్ని వక్రీకరించి స్ప్లిట్రింగ్ పెట్టి పెడతారు మాకు. దట్ ఈస్ కరెక్ట్. నిన్నే మందరించాలండి నేను. అక్కడ మధ్యన బాగోదు, మీరు అందరూ ఉన్నారని మాట్లాడుకుంటున్నాను. వీళ్ళని కూడా కాకేయకుండా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. కాకేపడితే తప్పులు అర్థం చేసుకుంటారు సహచరులు నాతో ఉన్నారని. ఎప్పుడూ కూడా పార్టీకి లాయల్టీగా ఉన్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు కలిగిందని నేను ముందే చెప్తాను. నాకు రానీరు ఒక దుష్ట శక్తులు నా వెనకాల పనిచేస్తూ ఉన్నాయి.